హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా అంటే బాగా హాట్ టాపిక్గా మారే. హైందవ ధర్మం ఏదైతే మనం ఫస్ట్ నుంచి కూడా ఒక పురాణ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని సినిమాలో చిత్రీకరించిన ఆ చిత్రీకరణ ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చేశారు. సో మరి దాని గురించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి అసలు అనంత్ శ్రీరాము కరెక్ట్ మాట్లాడాడా లేదా అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, అనంత్ శ్రీరామ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పినట్టుగానే నిజంగా ఆ వక్రీకరణ అనేది జరిగిందంటారు సినిమాలో? అంటే మన ముఖ్యంగా భారతదేశంలోన మొదటి నుంచి వస్తున్న సంప్రదాయం ఏంటంటే మనకు స్వేచ్ఛ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే క్రియేటివ్ లిబర్టీ చాలా ఎక్కువ మాకు. సృజనాత్మకమైన స్వేచ్ఛ ఎక్కువ. ఆ సృజనాత్మకమైన స్వేచ్ఛ ఉండడం వల్ల కొన్ని క్యారెక్టర్స్ని ఏమార్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన ఉదాహరణకు చెప్పడం ఏంటంటే కరుణుడి పాత్రను కల్కి సినిమాకు సంబంధించి మాట్లాడారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అనంత శ్రీరామ్ గారు నిన్న మొన్నటి వరకు ఇప్పటికి కూడా ఆయన సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి, సినిమా మూలాలు తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు హిందూ మూలాల్లో ఉన్న వ్యక్తిగా మాట్లాడడం, ఆ సినిమా మూలాలను దూషించడం అనేటువంటిది ఒక రకంగా డిబేటబుల్ పాయింట్. అంటే ఈరోజు మీరు మాట్లాడిన సత్యాలు ఇంతకుముందు సత్యాలు కావా? అవి మీకు తెలియదా? మీరేమన్నా నిన్న మొన్నటి దాకా సినీ రంగంలో ప్రవేశించి అది తెలిసి వెంటనే పరిత్యజించి బయటకు వచ్చి ఇంత అపవిత్రమైన కూపంలో నేను ఉన్నానా, వద్దు నాకు ఇది అనేమి అనలేదే. కమ్మగా సమ్మగా చేయవలసినంత చేసావు. ఇప్పుడు ఆయన మీద కామెంట్స్ కూడా నేను చెప్తాను కదా సార్. ఇప్పుడు మీకు ఇన్ని మూలాలు తెలుసు, మీరు అనేది ఏంటి 100 ఏళ్ల చరిత్ర గురించి మాట్లాడినారు. మీరు ఏంటి ఎన్టీ రామారావు నుంచి మొదలైన వాళ్ళందరూ కూడా ఇది చేశారు అని నేను చెప్తున్నాను. నన్ను క్షమించండి, నేను అందులో ఉన్నందుకు ఇన్నాళ్ళు అన్నాను. ఒక క్షమాపణతో సరిపోతుందా? కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ క్రియేటివిటీ వలన ఏం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవకుశ సినిమా ఉందండి. లవకుశ సినిమాలోన లవకుశులకు రాముడికి మధ్య అసలు యుద్ధమే జరగలేదని అంటారు. ఆ యుద్ధాన్ని చూపించడం వల్ల నష్టమేం జరగలేదు. అక్కడ ఒక క్యారెక్టర్ని ఒక సీన్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ మోర్ సెంటిమెంటల్ ప్లే అయింది. మరి ఇప్పుడు 7వ కాండ మనం చూసుకుంటే ఉత్తర రామాయణంలో ఇది లేదంటారా? ఇది లేదు, ఉందో లేదో అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అట్లా అనుకుంటే ఒక సినిమా ఏంటి కర్మ? 1000 ఏళ్ల తెలుగు సాహితీ చరిత్ర చూసినా లేదా భారతదేశ సాహితీ చరిత్ర చూసినా సంస్కృతంలో మూలంగా వచ్చినటువంటి కథలన్నిటినీ కూడా స్వేచ్ఛానువాదం చేసుకుంటూనే వచ్చారు. ఇది ఒక సినీ పరిశ్రమ మాత్రమే చేయలేదు. ఇదేదో వ్యాపారాత్మకం అన్నంత మాత్రాన వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. వాల్మీకి రామాయణం ఉందండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వాల్మీకి రామాయణంలో ఒక ఘట్టం ఉంది. రావణాసురుడు సీతను అపహరించే ఘట్టం. సీతను అపహరించే ఘట్టంలో ఏముంటుంది? అతను భిక్షాటనకు వస్తాడు, మారువేషం వేసుకుని, ఆమె వస్తుంది, ఆమె పట్టుకుని వెళ్ళిపోతాడు, అంతే. అందులో ఏముండదు వాల్మీకి రామాయణంలో. పెద్దగా దానికి సీన్ బిల్టప్ ఏం లేదు. కానీ అదే రంగనాథ రామాయణం వచ్చేసరికి లేదా లోకల్ రామాయణాలు వచ్చేసరికి అంటే ఆ రామాయణంలో ఏం వచ్చేసరికి అమ్మవారిని అలా పట్టుకుపోయిన వాడు కాలిపోతాడు కదా వాడు అంటారు. అంటే ఆ క్యారెక్టర్ని అలా ఊహించుకున్నారు వాళ్ళు. సీతమ్మ వారంటే అగ్నిపునీత, ఆమె పవిత్రురాలు, ఆమె పతివ్రత. ఆమెను ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తే చచ్చిపోతావు నువ్వు చస్తావు అంతే నువ్వు. అది వాడికి తెలుసు కాబట్టి భయపడిపోయి భూమితో సహా పికిలించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఈ కల్పన అందంగా ఉందా? ఇందులో ఒక క్యారెక్టర్ ఔన్నత్యాన్ని పెంచినట్టుందా లేదా దించినట్టుందా? సీత ఔన్నత్యాన్ని పెంచినట్టుంది కదా. మళ్ళీ ఇదైతే కల్పనే కదా. కల్పనే. మళ్ళీ ఈ కల్పన నువ్వు ఒప్పుకోకూడదు కదా. అదొక్కటే కాదండి, మహాభారతాన్ని, సంస్కృతంలో మహాభారతాన్ని వివిధ భాషల్లోనూ, తెలుగు, కన్నడ, తమిళ్ అన్ని భాషల్లోనూ అనువదించారు. అవన్నీ కూడా స్వేచ్ఛానువాదాలే, ఫ్రీ ట్రాన్స్లేషన్స్, భావానుసరణ కానీ భాషానుసరణ కాదు. ఆ భావలో కూడా సంక్షిప్తము, విక్షిప్తము ఇవన్నీ జరిగాయి. కన్సైజ్ చేశారు, ఎలాబరేట్ ఎలాబరేట్ చేశారు, వదలాల్సిన చోట వదిలేశారు. నన్నయ్య రాసిన భారతంలో కర్ణుడి ఎలివేషన్ అనేది ఉంటుంది. కుమారాస్త్ర విద్య ప్రదర్శనలోనే బ్రహ్మాండంగా పద్యాలే రాశారు ఆయన గురించి. అంతెందుకండి, కర్ణుడి క్యారెక్టర్ అక్కడ ద్రోణాచార్యుడు ఆ విలు విద్య ప్రదర్శనలోనూ వాడొచ్చి నేను అస్త్ర విద్య ప్రదర్శన చేస్తాను అని అంటే వాడు ఏమంటాడు? నువ్వు తక్కువ కులం వాడివి
క్షత్రియ రాకుమారులకు పెట్టిన రాకుమారులకు విద్య. మాత్రమే నువ్వు విద్య. రాధేయుడివి, నువ్వు ఉమ్, నువ్వు చేయడానికి వీల్లేదు అన్నప్పుడు అప్పుడు దుర్యోధనుడు సపోర్ట్గా నిలుస్తాడు. ఇదే దానవీర సూరకర్ణ సినిమాలో చూపించారు. చూపించారు. అవును. అర్ధరాజ పట్టాభిషిక్తుడు చేస్తానని చెప్పడం. అవును. అంతెందుకు, రాముడు వాల్మీకి వధ వెనక నుంచి బాణం వేశాడు, దానికి ఒక కారణం చెప్పారు. రావణుని చంపడానికి ఆయన తమ్ముడే ముహూర్తం పెట్టాడు, ఆయన అవును. ప్రాణం ఎక్కడుందో చెప్పాడు. అవును. ఇవన్నీ కూడా కల్పితాలే అయినా కూడా ఆ కల్పితాలన్నీ కూడా మన వివేకాన్ని పెంచేవి, మనలో ఉన్నటువంటి ఇమాజినేషన్ పవర్తో పాటు ఎథికల్ వాల్యూస్ని కూడా పెంచేవి. కర్ణుడి క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడితే, ఉమ్, కర్ణుడు అధర్మంగా వ్యవహరించాడు అని అంటున్నారు, కానీ ఆయన అధర్మంగా వ్యవహరించడానికి పనిచేసిన శక్తులేంటి, కుంతి కుమారుడిని ప్రత్యక్షంగా చెప్పుకోలేకపోవడం ఏంటి, అసలు కుంతి వాడిని వదిలేయడం ఏంటి, కన్న బిడ్డను నదిలో పంపించేసేయడం ఏంటి, అక్కడి నుంచే మొదలైంది కదా. కాబట్టి రామాయణం అనేది మనకు ఆదర్శం గురించి చెప్తే, మహాభారతం మన భారతం ఏంటని చెప్తుంది, చెప్తాను. మన బతుకు ఏంటో చెప్తుంది. అందుకోసమే ఆ క్యారెక్టర్స్తో మనం ఐడెంటిఫై అవుతాం. ఒకడు దుర్యోధనులా కనిపిస్తాడు, ఒకడు ధృతరాష్ట్రుడిలా కనిపిస్తాడు. కళ్ళుండి నిజం చెప్పలేని వాడిని వాడు ధృతరాష్ట్రుడురా అంటాం. అవును. అహంకారం ఎక్కువైతే వాడికి దుర్యోధన అహంకారం అంటాం. మంచి ఎక్కువ చేసాడు పాపం వాడు ధర్మరాజురా అంటాం. మరి ఇన్ని పేర్లు జననాడిలో ఎలా కలిసిపోయాయి? ఆ క్యారెక్టర్ అయి ఉంటే, కథ కేవలం కథ అయి ఉంటే జీవనాడిలో కలిసిపోదు. అవన్నీ ఇతిహాసాలు. అది ఈ ఇతిహాసాలను అనువదించడంలోన మన జీవితం ఉంది, మనము ఇప్పుడు ఉన్నాం. అనంత్ శ్రీరామ్ అనేది ఏంటంటే ఈ కర్ణుడి చిత్రీకరణ కానీ కల్కి సినిమాలో ఎలివేషన్ కానీ ఇదంతా కూడా ఇచ్చారు. ఆయన ఎంత దుర్మార్గమైన చర్యలు చేశాడో కూడా తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది. మన హిందూ సార్, హిందూ ఇప్పుడు అలా కాదు సార్. ధర్మాన్ని ఇప్పుడు- మనమే ఇప్పుడు- ఇప్పుడు- కించపరుచుకుంటున్నాం ఇప్పుడు అనేది నేను- ఆయన కాదు సార్, ఫీలింగ్. నేను ఒక విషయం చెప్తాను సార్. ఉమ్. శ్రీకృష్ణుడు ఉన్నానండి, ఉమ్. ఉదాత్తమైన క్యారెక్టర్ కదా, అవును. ఉదాత్తమైన క్యారెక్టర్. అవును. ఇప్పుడు మనకు కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు అతను ఇద్దరి మధ్య న్యూట్రల్ పాయింట్, అవును. న్యూట్రల్ పాయింట్గా ఉన్నా కూడా ఆయన మనసు ఎవరి వైపు ఉంది, అర్జునుడు పాండవుల వైపు. వైపే ఉంది. అవును. కానీ పాండవులకు డైరెక్ట్గా నేను సపోర్ట్ చేస్తే పక్షపాతిని మాట వస్తుందని ఆయన ఏం చేశాడు, దొంగ నిద్ర నటించాడు. దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చాడు. కాకపోతే అక్కడ ఏం క్యారెక్టరైజ్ చేశారు, అర్జునుడు కాలు దగ్గర కూర్చున్నాడు. మొట్టమొదటి కాలు దగ్గర సీట్ ఖాళీ ఉంటే మొదట వచ్చింది దుర్యోధనుడు. వచ్చి వాడు ఏమనుకుంటాడు, వీడు గొల్లవాడు, వీడి కాలు కింద నేను కూర్చోడం పెట్టి నేను రారాజునని తల కింద కూర్చుంటాడు. వీడొచ్చి సచివుడు నాకు స్నేహితుడని వాడు వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అక్కడ కృష్ణుడు ఏమంటాడు, ఇలా చూస్తాడు, బావా ఎప్పుడు వచ్చి తీవని అర్జునుని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకుంటే దుర్యోధనుడు అంటాడు, మొదట వచ్చింది నేను, నువ్వు మాట్లాడింది అర్జునుడితోనా, ఇదే పక్షపాత ధోరణి అంటే నువ్వు మొదట వచ్చి ఉండొచ్చు, కానీ నేను తెరిచిన వెంటనే కళ్ళు తెరిచి చూసింది వాడిని, ఎందుకంటే కాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి. ఇలా నాటకీయంగా చేసినప్పుడు ఇవన్నీ కల్పనలే అయినప్పుడు అక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఆయుధము పట్టను అని చేయను నిమిత్త మాత్రుడు నై చూచుచును ఉండేది. అవును. అంటే కూడా నువ్వు ఒక్కడే చాలు నాకు అంటాడు అర్జునుడు. ఎందుకంటే అర్జునుడికి ఆ విషయం తెలుసు కదా, కృష్ణుడు ఒకడు ఉంటే చాలు, యుద్ధం Guidance మొత్తం ఉంటే చాలు. నడిపించేస్తాడు, యుద్ధం మొత్తం తనే నడిపించేస్తాడని. దుర్యోధనుడు వెర్రి బాగులతనంతో ఏమన్నాడు, పోతే పోయాడు, వాడు వట్టిగోడు. వాడు ఏమంటే, మీకు ఎవరు కావాలో చూడండి, ఇది సైన్యమంతా ఒకవైపు, నేను ఒక్కడే ఒకవైపు, ఏ భాగం కావాలో వాళ్ళు తీసుకోండి, మొట్టమొదటి దుర్యోధన నువ్వే చూడు, ఆ తర్వాత మళ్ళీ మొట్టమొదటి అర్జున్ని నువ్వే తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు వచ్చావు, నువ్వు ఒకడివే వచ్చావు. దుర్యోధన అయితే కుటుంబం పెద్దవాడు, నిర్ణయాలు తీసుకోవచ్చు. నీకు మీ అన్న ఉన్నాడు, నువ్వేమైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దుర్యోధనుడు బాగా బాధపడతాడు. వీడు కొంపదీసి సైన్యం మొత్తం తీసుకుంటే వీడు ఒట్టిపోయిన గొడ్డు లాంటి వాడు, వీడిని తీసుకొని నేనేం చేయను అని. ఇవన్నీ కూడా పాండవోద్యోగంలో ఉన్నాయి, అవును. తిరుపతి వెంకటకవులు రాసింది. అవును. మళ్ళీ అవన్నీ కూడా జనజీవనాల్లో కదిలిపోయాయి. అంతో ఇంతో సత్యం కలుసు సార్. అట్లా అనుకుంటే వేమన ఎప్పుడో రాశాడండి. వేమన ఆయన హిందూ మతాన్ని కానీ సంప్రదాయాలను కానీ ఆయన వ్యతిరేకించినట్లు ఎవ్వరూ వ్యతిరేకించలేదు. పితరులను తలపోసి పిండంబులు పెట్టు కూళలార, కాకులకు గద్దలకు పిండంబు పెట్టేది కూళలార, పెంట తినటి కాకి పితర ఎట్లయ్యరా అంటారు. నువ్వు కాకిని పిలుస్తావు, మన బలగం సినిమా అదే కదా, అవును. అది పెద్ద సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ పైన దెబ్బ కొట్టాడు. పితరులను తలపోసి పిండంబులుగా చేసి కాకులకు పెట్టు కూళలార, పెంట తినడి కాకి పితర ఎట్లయ్యారా అంటాడు. అంటే నేను అనేది మొదటి నుంచి కూడా సొసైటీలో ఈ రెండు స్ట్రీమ్స్ వస్తున్నాయి.
ఈ రోజు అనంత శ్రీరామ్ గొప్పగా ఏదో ఫైండ్ అవుట్ చేసినట్టు, తానే అంతా గుర్తించినట్టు, పోని గుర్తించింది ఆయన ఏమన్నా ఐసోలేటెడ్గా ఉన్ని ఒక థర్డ్ పర్సన్గా గుర్తించాడా? ఆ గొంగట్లో కూర్చున్న వాడే కదా. అవును. ఇప్పుడు ఆయన మీద గొంగట్లో కూడా విమర్శలు వస్తున్నాయి. ఆ, నువ్వు దిగు మళ్ళీ దిగుగాగా సాంగ్ మళ్ళీ రాసావు, అప్పుడు నువ్వేం శుద్ధ గుర్తులేదా పూసవి నీకు? కాదు కదా. అలాగే అత్తారింటికి దారే సినిమాలో అహల్య అహల్య గౌతమిది అపహేళనగా అసలు ఒక హాస్య సన్నివేశం పెట్టారు. అంతెందుకండి, మరి అది గుర్తు రాలేదా? ఇప్పుడు ఈ అంతెందుకండి. కల్కి సినిమానే ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు అని కూడా మాట్లాడుతున్నారు. అహల్య సంక్రందనం అనే ఒక కావ్యం ఉంది. ఉమ్, అంతెందుకు, ఉమ్, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కృష్ణ రాత్రంటే మన వాళ్ళకి చాలా అవును, మంది తెలుసుంటుంది. తెలుసు. ఆయన ఒక నాటకం కూడా రాశాడు. ఉమ్, ఆల్ ఇండియా రేడియోలో అత్యద్భుతమైన నాటకం ఇది, ఉమ్, సుప్తశిల అని. ఉమ్, దాని పేరు సుప్తశిల. ఉమ్, అంటే నిద్రిస్తున్నటువంటి, అంటే అరనిద్రలో ఉన్నటువంటి ఒక రాయి. ఉమ్, ఏది అహల్య. ఉమ్, ఆమె మనసు ఏమనుకోండి, ఆమె ఎందుకు మరలిపోయింది, గౌతముడి వల్ల ఆమెకి ఏం అన్యాయం జరిగింది, ఒక స్త్రీ కోరికలను ఎలా ఆపుకోలేకపోయింది, ఇవన్నీ సోషలైజ్ చేసి ఇచ్చాడు. అద్భుతమైన నాటకం అన్నాం మనం. ఉమ్. సాహిత్యంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయి. ప్రయోగాలు జరగొద్దంటే ఎట్లా నువ్వు? అలా అనుకుంటే అసలు మహాభారతం జరిగిందా లేదా ఎట్లా చెప్పగలవు నువ్వు? అంతేగా. దానికి ఏంటి ఆనవాళ్ళు ఏంటి? అక్కడక్కడ ఐడెంటిఫికేషన్ దొరుకుతాయి. ఇప్పుడు రామాయణ తప్ప. కల్పవృక్షం వచ్చింది ఇదే ఉమ్, సమాజంలో, అవును. రామాయణ విషవృక్షం విషవృక్షం కూడా వచ్చింది. వచ్చింది. అవును కదా. ఇక్కడ అన్నీ ఉన్నాయి. రంగనాయకి ఇప్పుడు మొల్ల కూడా కల్పవృక్షాన్ని నువ్వు గుండెకి అత్తుకో, వద్దని చెప్పను. విషవృక్షంలో ఉన్న లాజికల్ ఏముందో కూడా చూడు, ఉమ్. తప్పేముంది. ఇప్పుడు అలాగే రంగనాయకి రాసిన దాన్ని కూడా సార్ ఒకటి నేను విమర్శ చెప్తున్నాను అనేది సార్, ఉంటుంది. సార్ ఇన్ని కథలు ఇన్ని వచ్చినా కూడా కర్ణుడి గురించి ఇంత హీరోయిక్గా తీసినా కూడా, దానవీర సూరకర్ణ అని సినిమా తీసినా కూడా లవకుశ చూసినంతగా దీన్ని కూడా చూసి ఉంటారు, చూడరని కాదు. కానీ ప్రజలు దేన్ని ఒప్పుకుంటారు, దేని గుండెకి హత్తుకుంటారు, అది వాళ్ళ ఛాయిస్. చాలామంది రాముడి ఆదర్శాన్ని మెచ్చుకుంటారు. అవును. ఉంటే రాముడిలో ఉండాలి. రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు. పోత పోసిన ధర్మం లాంటి వాడు అని చెప్పారు. కాబట్టి రాముడిని మెచ్చుకునే వాళ్ళే ఉంటారు, ఆ ఆదర్శాన్ని తీసుకునే వాళ్ళే ఉంటారు. కొంతమంది ఉంటారు నాకు దుర్యోధనుడు అంటే గొప్ప అంటారు, అవును. దాన్ని రావణుడే గొప్ప అంట. నిజం చెప్పాలంటే రావణుడు బ్రాహ్మణుడు, అతను క్షత్రియుడు. రావణ బ్రహ్మ అనేటువంటి పేరే ఉంది. ఆయన అద్భుతంగా రావణ రుద్రవీణను వాయిస్తాడు, అతను పేగులను తీసుకుని వాయించాడు. ఇదంతా కూడా భక్తి పార్వస్యము. అంత లేదంటే ఈశ్వరుడు ఎందుకు ఆయన ఒలుస్తాడు, ఎందుకు కోరికలు ఇచ్చేస్తారు? ఇవన్నీ వేరు. కొన్ని కేపబిలిటీస్ ఉన్నాయని క్యారెక్టర్లు చూపిస్తూ ఏమని చెప్పారు, నీకెంత శక్తి ఉన్నా కూడా నీలో ఉన్న మైనస్ వల్ల నువ్వు బ్యాడ్ అయ్యావురా అని చెప్పడం. అవును. కర్ణుడిని కూడా ఏంటి, నిజం చెప్పాలంటే కర్ణుడు చాలా మృదు స్వభావి. అసలు ఆయన ఎంత అగ్రెషన్ గురయ్యాడండి. తల్లిదండ్రులు ఎవరో తెలియరు, ఎత్తి పెంచినటువంటి రాధేయుడు కుంతి వాళ్ళ పుత్రుడే అనుకున్నాడు, వాళ్ళ మధ్యనే పెరిగాడు. ఉన్నట్టుండి తెలిసింది ఆమె కాదు తల్లి ఆమెని, ఆమె పెద్ద రాజమాత, ఆమె దగ్గర పోయి చెప్పుకోను లేడు, అలాగని వదలను లేడు. ఇతన్ని చూసుకొని రాజకీయంగా వ్యూహం కలుపుతూ దుర్యోధనుడు పావులు కదిపాడు. అర్జునుడికి సరైన వాడు వీడే మొగుడు, కాబట్టి వీడిని నేను దగ్గరకు తీరుస్తానని, అది స్నేహధర్మం అని ప్రకటించాడు. ఆ స్నేహానికి లొంగిపోయాడు. ఇలాంటి కథలు ఇప్పుడు సొసైటీలో లేవా? ఎందుకు లేవు? 100% ఉంటాయి. మన సినిమా రంగంలోనే ఉన్నాయి, మనం జాగ్రత్తగా అవును. చూసుకుంటే 100% ఉంటాయి ఉన్నాయి. సినిమా రంగంలో. కుటుంబం వెలివేస్తే అవును. బయట ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? సమబుజ్జిగా నటించగలిగే వాళ్ళు కూడా ఈరోజు అడిచివేతకు గురైన వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారు. పెద్ద సినిమా పెద్ద రంగంలోనే హీరోలే ఉన్నారు. ఉన్నారు. పెద్ద పెద్ద హీరోలనే మళ్ళీ ఎగ్జాంపుల్ ఉన్నారు. చెప్పుకోవచ్చు. మళ్ళీ అది తప్పెట్లా అవుతుంది? నేను అనేది ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ సొసైటీ మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకునే సత్తా నీలో ఉన్నప్పుడు ఎందరు ఏం సృష్టించినా కూడా దాని వైపు పోతారని నువ్వు ఎందుకు అంటే ఆయన అనుకుంటావు? కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇంకోటి ఏంటంటే, ఆ మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేయను, నాతో బలవంతంగా అది రాయించింది కూడా కరెక్ట్ కాదన్నాడు అనే ఇది కూడా మాట్లాడారు ఆయన. సో, అలాగే ఇంకొకటి ఏంటి అంటే, సో, కర్ణుడిని 'కల్కి' సినిమాలో సో, ఆ ఎలివేషన్ ఆ హీరో అంటే మన ధర్మాన్ని మనమే అణుచుకుంటున్నామా? అంటే ఆయన ఎంత దుర్మార్గమైన చర్యలు చేశాడో మనం చెప్పలేకపోతున్నామా? అనే క్వెషన్ మార్క్ ఎందుకు ఎప్పటినుంచో కూడా చెప్పలేదు? ఉంది. ఎందుకు చెప్పలేదు? మహాభారతంలో చెప్పలేదా? సినిమాల్లో చెప్పలేదా? దుర్యోధనంతో అంటకాగిన విషయం చెప్పలేదా? ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆయన నిమిత్త పాత్రుడయ్యాడని చెప్పలేదా? అరే పాట ఉద్యోగంలో అసలు భాగవతంలో పోతనే రాశాడు. భీష్ముడి చూసి భీష్ముడు కర్ణుని వదిలిపెట్టి భీష్ముడు దుర్యోధన పక్షపాతిగా ఉన్నప్పుడు కుప్పించి ఎగిసిన కుండలంబుల కాంతి అని పైకి ఇట్లా ఎగిసి కృష్ణుడు రథము నుంచి విడువు అర్జున ఈరోజు భీష్ముడు వదలు, నేను చంపి పడేస్తాను నేను వాడిని అంటే, అప్పుడు వాడు కాలు పట్టుకుంటాడు. నువ్వు చంపితే నాకు అపకీర్తి వస్తుందయ్యా, నేను కదా యుద్ధం చేయవలసిన వాడిని, నువ్వు రథంతోనే వాడివి, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను.
అలా చంపే కృష్ణుడే నాకు కావాలని అంపశయ్య పైన పడుకున్న భీష్ముడు ప్రార్థించాడు. దైవత్వాన్ని కోరుకునే క్యారెక్టర్ అది. మీరు ప్రతి క్యారెక్టర్లు కూడా ఎట్లా చూపిస్తారు చివరికి? రావణుడైనా సరే గ్రహిస్తాడు, వీడు నన్ను చంపడానికే వచ్చాడు. సరే రామ, నీ ఇష్టం, నువ్వు చంపుకో, నీ చేతిలో చావు రాసి పెట్టుంటే దానికి నేనేం చేయలేను అని. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఏమన్నాడు? కొడుకైనా కూడా కొడుకు చేతిలో చావు రాసి పెట్టారు వానికి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ అవి. ఇవి మళ్ళీ ఫిక్షనా లేకుంటే రియలా అనేది వీ డోంట్ నో. మహాభారతం ఫిక్షనా కాదా? మనకున్న పౌరాణిక గాథలు, ఇతిహాస గాథలు ఇవన్నీ ముడిపడి ఉన్న మన సంప్రదాయాలు కదా. ఈరోజు రావణ్ణి విలన్ అంటున్నావు, లేదా ఇంకొకరిని హీరో అంటున్నావు, ఇవన్నీ కూడా ఫిక్షనస్. ఇది రియల్ అవునో కాదో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ రియల్ అనుకుని మనం బతుకుతున్నాం. అది మన హిందుత్వ గొప్పతనం. అవును, ఎందుకంటే అందులో ఉండే ధర్మాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే ఫైనల్గా ఒకటి కన్క్లూజన్ ఇద్దామండి. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో ఈ వక్రీకరణ అనే దాని మీద ఆయన అభ్యంతరం ఏంటంటే క్యారెక్టరైజేషన్ వక్రీకరణ అనేది దానికి మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? వక్రీకరణ అని కాకుండా ఒక క్యారెక్టర్ లో ఉన్నటువంటి సౌలభ్యాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేయడం అంటే ఇప్పుడు కర్ణుడి క్యారెక్టర్ ఉందండి. కర్ణుడి క్యారెక్టర్ వాడు ఒక అనాథ, వాడు ఎవరు అవునన్నా కాదన్నా కుంతి కనేసి పడేసిన బిడ్డవాడు. వాడిని గుండెకి హత్తుకొని సమాజాన్ని ఎదిరించి ఉంటే వాడు రాజస్థానంలో కూర్చోవలసిన వాడు. ఆ విషయం తెలిసిన కృష్ణుడు ఊరికే ఉన్నాడు, కుంతి ఊరికే ఉంది, అందరూ ఊరికే ఉన్నారు. ఊరుకుండక మాట్లాడిన వాడు ఒకడు దుర్యోధనుడు. పోనీ ఆయన ఎందుకు మాట్లాడాడు? తన స్వలాభం కోసం. అర్జున్ని ఎదిరించాలంటే ఒకడు ఉండాలి అని. కారణాలు ఏమైనా కావచ్చు, కథ అయితే ఇంత సంక్లిష్టంగా ఉంది కదా, దాన్ని పట్టుకుని ఎలివేట్ చేశారు. అంతెందుకండి, మనము తెలుగులోన ఆంధ్ర మహాభారతం 18 పర్వాలు రచించారండి. అవును, ఓకే, యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది, కన్నడలో రాలేదు. కన్నడలో పంపడు విక్రమార్జున విజయం అని అర్జున్ని హీరో చేసి మహాభారతం రచించాడు. ఓకే, రన్నడని ఇంకో కవి భీముని హీరోగా చేసి రన్నడి గదాయుద్ధం, దాన్ని ఆ పీస్ మాత్రమే తీసుకొని రాశారు. వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ పోయారు. ఇందులో ఎవరికి ఎంత మేలు జరిగింది, ఎంత చెడు జరిగింది అనేది ప్రేక్షకుడు చూడవలసింది, వాడు ఆస్వాదించాల్సింది. అంతెందుకండి, ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఇన్ని నేరాలు ఘోరాలనే సినిమాలు వస్తున్నాయి. అన్నీ చూసి సినిమాలు చూసి మొదటి నుంచి డిబేటబుల్ పాయింట్, సినిమాలు చూసి జనాలు చెడిపోతారా? సినిమాలు చూసి చరిత్రను వక్రీకరిస్తారా? అసలు చరిత్ర మొదటి నుంచి ఎలా ఉంది? కొత్తగా వీళ్ళేమైనా వక్రీకరించారా? మొదటి నుంచి డిబేట్, మహాభారతం రామాయణం మొదటి నుంచి కూడా డిబేట్ అవుతూ వచ్చింది ఫర్ గుడ్ సేక్, మంచి కోసం. అంటే ఇవన్నీ ఆదిపురుషు అది కూడా సినిమా కదా మండి. అదే కదా, ఓకే, లంకాపురి ఇలా ఉంటుందా? మరొక వాదన ఏంటంటే, ఆయనకు దొరికిన 5 నిమిషాల్లో ఆయన మాట్లాడదలుచుకున్న దాన్ని సంక్షిప్తం చేసి మాట్లాడాడు. ఓకే, వెల్ డన్. అనంత శ్రీరాముడు గారికి ఈ రోజైనా జ్ఞానోదయం అయినందుకు మనం అందరం సంతోషించాల్సిన విషయమే. మళ్ళీ ఈ ధర్మ పరిరక్షణ కోసం సినిమా పాటలు పాడడం నుంచి ఎగ్జిట్ అయిపోతాడా? ఇన్నాళ్ళు తన ఉనికిని, తన మనికిని చూపించినటువంటి సినిమా రంగాన్ని లెఫ్ట్ లెగ్తో కొట్టేసి బయటకు వచ్చేస్తాడా? రాగలుగుతారా? వచ్చినంత మాత్రం పునీతులైపోతాడా? ఇంతకాలం ఆ గొంగట్లో కూర్చొనే కదా తినింది, ఇప్పుడు వెంట్రుకలు ఉన్నాయని ఈసడించుకొని ఎందుకు బయటకు వస్తున్నావు? ఇవన్నీ కూడా డిబేటబుల్ పాయింట్స్. అంటే ఒకటండి, అక్కడ హైందవ శంకారాగం, హిందుత్వం గురించి మాట్లాడు, దేవాలయ పరిరక్షణ గురించి మాట్లాడు, అన్య మతస్థుల ప్రభావం గురించి మాట్లాడు, సెక్యులరిజం ముసుగులో ఉన్న హిందూ దేవాలయాలు ఏమైపోతున్నాయి వాటి గురించి మాట్లాడు. ఉద్దేశం ఒకటైతే, నేను సినిమా వాడినని నా ఎగ్జిస్టెన్స్ని చూపించుకోవడానికి నేను సినిమాటిక్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తే కొన్ని సందర్భంలో మిస్ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను అనంత శ్రీరామ్ తప్పు పట్టట్లేదు, ఆయన నిజంగా మంచి రచయిత. ఆయన చిన్న వయసులోనూ మంచి పేరు తెచ్చుకున్న రచయిత, చాలా మంచి మంచి పాటలు రాశాడు, కొన్ని వివాదాస్పదమైన పాటలు కూడా రాశాడు. దిగునాగా అందులో అదొకటి. అప్పట్లో ఆయన దాన్ని సమర్థించుకున్నాడు. నేను మారానంటే నేను చేయగలిగింది ఏం లేదు. మార్పు మంచిది అనుకోవడం, దండం పెట్టడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు చర్చ. మరొక అంశంతో మరోసారి కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.